మొదలైంది. ఆ బొజ్జ గణపయ్య అడుగడుగున భక్తుల పూజలందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. డప్పు చప్పుళ్లు నృత్యాలతో బడా గణేష్ శోభాయాత్ర సాగుతోంది. బడా గణేష్ ముందు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఉత్సాహంగా డాన్సులు వేస్తూ గణపయ్యను నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనం కోసం బడా గణేష్ ఒడివడిగా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నాడు. ఇప్పటికే ఆ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్ దగ్గరకు చేరుకున్నాడు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేష్ మహోత్సవానికి నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. శోభాయాత్ర కూడా ఘనంగా ప్రారంభం అవడం జరిగింది. చూడొచ్చు, దాదాపు ఇప్పుడు టెలిఫోన్ భవన్ వద్దకు రావడం జరిగింది. ఎక్కడ చూసినా భక్తజన సందోహం కనిపిస్తా ఉంది. ఆ భారీ గణనాథుని తీసుకొచ్చేందుకు కూడా వేలాది మంది పోలీసులు భక్తజనం కూడా ఆ స్వామివారిని ఏదైతే నిమజ్జనానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మనతో భక్తురాలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తాం కాబట్టి. ఏంటంటే ఈసారి ఇంకా కొంచెం చాలా తొందరగా స్టార్ట్ చేసిరు శోభయాత్ర అనేది. ఎప్పుడు 6:30, 7కి అట్లా స్టార్ట్ అయ్యేది. ఈసారి 6 o'clockకే స్టార్ట్ అయింది. సో అది అనేది ఒక బాధ అనేది ఉండిపోయింది అనమాట మాకు. సో వెళ్ళిపోతున్నారు ఇంకా కొద్దిసేపట్లో అని నిమజ్జనానికి. అంటే ఈ ఉత్సవంలో అందరితో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మేము కమిటీ మెంబర్స్ కానీ పోలీస్ వాలంటీర్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. ఇక వాళ్ళ వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాము. 8 years నుంచి వస్తున్నాను నేను కూడా ఇక్కడ వాలంటీర్ గా. హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎలా అనిపిస్తుంది? ఖైరతాబాద్ నుండి. మహిమ గల వినాయకుడు అనమాట. ఎవ్రీ ఇయర్ మేము వస్తాం శోభయాత్ర కూడా. సో పూజలు అవి జరిపిస్తాము. విశేషమైన గణపతి. మీరు చెప్పండి, కుటుంబంతో వచ్చారు కదా, ఎట్లా? చాలా విశేషంగా బహిరంగంగా నడుస్తుంది రథయాత్ర, శోభయాత్ర. చూడొచ్చు, ఎక్కడ చూసినా భక్తజన సందోహం కనిపిస్తా ఉంది. భారీగా కూడా ఒక గణనాథుని చూసినటువంటి అందరూ కూడా మురిసిపోతున్నారు, మైమర్చిపోతున్నారు. మరికొద్ది సేపట్లో గణనాథుని నిమజ్జనం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గణేష్ మన సార్ ఎట్లా అనిపిస్తుంది గణనాథుని తీసుకెళ్తుంటే? ఎట్లా అనిపిస్తుంది గణేష్? ప్రభంజనం. ఈరోజు ఖైరతాబాద్ గణేష్ వినాయకు ఉంది, ప్రభంజనం కనిపిస్తుంది. లక్షలాది మంది మధ్యలో ఈరోజు ఆయన మన గంగా తల్లి దగ్గరికి ప్రయాణం కాబోతున్నాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ కూడా ఇక ఆనంద ఉత్సవాలు ఎంతో మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది సనాతన ధర్మంలో ఒక పవర్ఫుల్ అనేది మన భారతదేశానికి ఇది మచ్చుక అనేది తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది ఒక కార్యక్రమం చేస్తున్నారు? 29 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నామండి. ఇదే కార్యక్రమం ఎలక్షన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము చేస్తా ఉన్నాం. చెప్పండి సార్. ఇది చూడొచ్చు, భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మురిసిపోతున్నారు, సంతోషపడుతున్నారు. ఆ యొక్క గణనాథుని చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అలా చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఊళ్ళో ఇట్లా ఇంతగానం జనాలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంది డాన్సులు, కోలాహలం, ఉత్సాహం ఎవ్రీ ఇయర్ ఉంటాయి కదా అన్న. డాన్స్ చేయకపోతే ఎట్లా? మన గణేష్ తీసుకుపోయేటప్పుడు మన డాన్స్ తీసుకుంటే తీసుకోవాలి కదా, పుట్టే తీసుకోతాం మనం. మొత్తానికి ఈ యొక్క గణనాథుడు మాత్రం మరికొద్ది సేపట్లలో గంగమ్మ చెంతకు చేరేందుకు అధికారులు మొత్తం కూడా ఉత్సవ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చూడొచ్చు, ఎక్కడ చూసినా భక్తజన సందోహం కనిపిస్తా ఉంది. భక్తులు, వేలాది మంది భక్తులు ఈ యొక్క గణనాథుని ముందుకు తీసుకెళ్తూ నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు, ఏడ చూసినా వినాయకుడే, ఏడ చూసినా కుటుంబంతో చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక గణనాథుని దగ్గరికి వచ్చారు. ఇది మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం మరికొద్ది సేపట్లలో నిమజ్జనానికి సిద్ధమైన తరుణం చూస్తున్నాం. అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిళ్ళు చూసిరు కదా. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే అండి. 70 years సెలబ్రేషన్ మధ్య వినాయకుని ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరి 6:30కి స్లోలీ టెలిఫోన్ వరకు చేరింది. ఇప్పుడు మేము 1 o'clock వరకు కంప్లీట్ చేస్తాం. అంటే కమిటీ అంటే అధికారులు చెప్పినట్టు టైంకి ముందే తీసుకెళ్తారా? ఎలా ఉంది? అధికారులు చెప్పినట్లనే పోతుంది. పోలీసులు చాలా సహకరిస్తున్నారు. మీడియా మిత్రులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ అందరు మంచిగా సహకరిస్తున్నారు. మంచిగా పని అంటే ఇట్లా అందరితో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా చిన్నప్పటి నుండి మేము తిరుగుతూ మేమంతా ఖైరతాబాద్ వాసులం, పుట్టి పెరిగినప్పటి నుండి ఈ యొక్క శోభాయాత్ర ప్రతి ఏటా మంచి సంబరాలతో జరుపుకుంటాం.
ఇలా వెళ్ళడం అనేది మాకు చాలా ఆనందం. గణేష్ మహారాజ్ కి एक बार बोलो गणेश महाराज की. ఇది చూడొచ్చు, ఈసారి 70 అడుగుల వినాయకుడు, శక్తిముఖ వినాయకుడు. ఈ యొక్క వినాయకుని యొక్క ప్రతిష్ఠత చాలా చాలా పవర్ఫుల్ వినాయకుడు అన్నట్టు ఖైరతాబాద్ వినాయకుడు. ఇంకా మీరు అంటే ఈ యొక్క ఉత్సవ కమిటీ కావచ్చు, అదేవిధంగా ఇంత 9 రోజుల పాటు ఎంతో పూజలు చేసినటువంటి ఈ యొక్క గణనాథుని తీసుకెళ్తా ఉంటే అంటే ఫీలింగ్ ఏంది? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం పెద్ద గొప్ప వరం లాంటిది మేము భావిస్తాము. ఇలాంటి ఎన్నో ఇంకా శోభయాత్రలు మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడనే కాబట్టి ఇలాంటి శోభయాత్రలు మేము ఇంకా ఎన్నో పార్టిసిపేట్ చేస్తాం. ఇది చూడొచ్చు, మొత్తానికి గణనాథుని చేర్చేందుకు కూడా అందరూ కూడా సంతోషంగా ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క గణపతి జై బలో గణేష్ మహారాజ్ సంతోషంగా ముందుకు తీసుకెళ్ళి మరికొద్ది సేపట్లలో గణనాథుని నిమజ్జనం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే టెలిఫోన్ భవన్ దాటి ఈ యొక్క సర్కిల్ వద్దకు వచ్చాం. పోలీసులు కూడా భారీ మొత్తం ఏడ చూసినా పోలీసు వాళ్ళు గణనాథునికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ ఏదైతే గణేష్ కి డాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. మనం ఎక్కడ చూసినా కదా కుటుంబంతో అందరితో వచ్చి గణేష్ కు పెద్ద హారతి చేసి గణేష్ మహారాజ్ కి అంటూ కూడా ఉత్సవ కమిటీ ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తా ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. చూసిలు కదా అక్కడ మొత్తం గణేష్ సంబంధించినటువంటి దాంట్లో ఉత్సవ కమిటీ అంతా కూడా ఉత్సాహంగా డాన్సులు చేసుకుంటూ అమ్మవారిని పార్వతి పరమేశ్వరుడు చూసుకున్నట్టయితే ఆ బొమ్మల మీద కూర్చుంటూ ఏ ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గణేష్ కి సంబంధించి స్వామివారిని మరికొద్ది సేపట్లలో కూడా తీసుకెళ్లేందుకు దగ్గరికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.